సమాచార్ న్యూస్కి స్వాగతం. జైరాబాద్లో సమస్యల వలయంలో రహమత్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలు, రోడ్స్, మంచినీరు, మురికి, అంగన్వాడీ, రేషన్ షాపు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు సిపిఎం బస్తీబాట కార్యక్రమంలో సిపిఎం బృందానికి విన్నవించారు. పక్కకి మిషన్ బగినట్టుంది కదా, కరెంటు కరెక్ట్ వస్తుందా? కరెంటు కరెక్ట్ ఉందా? బస్తీబాట కార్యక్రమాన్ని జైరాబాద్ పట్టణంలోని రహమత్ నగర్ కాలనీ, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి, అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదనేటటువంటి పెద్ద ఎత్తున ఆవేదనను ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిపిఎం పార్టీ బృందం కూడా ఇక్కడ పర్యటించి సమస్యల్ని పరిశీలించడం అనేది జరిగింది. ప్రత్యేకించి రోడ్లు, రహమత్ నగర్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇక్కడ నుంచి జైరాబాద్ పట్టణానికి చేరుకోవాలి, బస్టాండ్కు, హాస్పిటల్కు, రకరకాల పనులకు వెళ్ళాలి అంటే పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్నారు. ఆటోలో వెళ్ళాలన్నా, టూ వీలర్ నుంచి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి రోడ్లు పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. దాంతోపాటు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ క్లీనింగ్ చేయట్లేదు, మంచినీళ్ళు ఒకరోజు తప్పించి ఒకరోజు 2-3 రోజులు ఒకసారి వస్తూ ఉన్నాయి. అట్లాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అధికారులు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అధికారులు ఇక్కడ కనీసం తొంగి చూడట్లేదు అని చెప్పేసి ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు రహమత్ నగర్ కాలనీ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానీ తక్షణమే విజిట్ చేయాలి, పరిశీలించాలి, సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీ